కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఇంట్లో తమిళనాడు సిబిఐ ఆఫీసర్లు సోదాలు చేశారు. ఆయన కొడుకు కార్తీ చిదంబరం ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. చిదంబరం కుటుంబానికి చెందిన మొత్తం 14 చోట్ల సిబిఐ ఆఫీసర్లు ఇంకా కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. మీడియాకు పర్మిషన్లు ఇచ్చిన విషయం మీద ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో నిన్ననే చిదంబరం మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చెందినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు అనుమతులు ఇచ్చిన వ్యవహారమే ఈ తనిఖీలకు అసలు కారణమని అనుకుంటున్నారు. చెన్నైలోనే గాక ఢిల్లీలో కూడా చిదంబరం కుటుంబం ఆస్తుల మీద సిబిఐ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఇంట్లో తమిళనాడు సిబిఐ ఆఫీసర్లు సోదాలు చేశారు. ఆయన కొడుకు కార్తీ చిదంబరం ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. చిదంబరం కుటుంబానికి చెందిన మొత్తం 14 చోట్ల సిబిఐ ఆఫీసర్లు ఇంకా కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాకు పర్మిషన్ ఇచ్చిన విషయం మీద ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంలో నిన్ననే చిదంబరం మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చెందినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు అనుమతులు ఇచ్చిన వ్యవహారమే ఈ తనిఖీలకు అసలు కారణమని అనుకుంటున్నారు. చెన్నైలోనే గాక ఢిల్లీలో కూడా చిదంబరం కుటుంబం ఆస్తుల మీద సిబిఐ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఇంట్లో తమిళనాడు సిబిఐ ఆఫీసర్లు సోదాలు చేశారు. ఆయన కొడుకు కార్తీ చిదంబరం ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. చిదంబరం కుటుంబానికి చెందిన మొత్తం 14 చోట్ల సిబిఐ ఆఫీసర్లు ఇంకా కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాకు పర్మిషన్ ఇచ్చిన విషయం మీదనే ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే విషయంలో నిన్ననే చిదంబరం మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియా చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చెందినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేందుకు అనుమతులు ఇచ్చిన వ్యవహారమే ఈ తనిఖీలకు అసలు కారణమని అనుకుంటున్నారు. చెన్నైలోనే కాకుండా ఢిల్లీలో కూడా చిదంబరం కుటుంబం ఆస్తుల మీద సిబిఐ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. చిదంబరం ఆయన కొడుకు కార్తీ చిదంబరం ఇళ్ల సోదాల మీద మరిన్ని విషయాలు భరత్ అందిస్తారు. భరత్, ఈ చిదంబరం ఇళ్ల సోదాలకు సంబంధించిన వివరాలేంటి? మొత్తం 14 జాగాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ రేట్స్ మొత్తం ఢిల్లీ, నోయిడా, చెన్నై ఈ అన్ని ప్రాంతాల్లో కార్తీ చిదంబరం చెందిన ఆఫీసులు, ఇళ్లలో ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తున్నట్లు సిబిఐ అధికారులు చెప్తున్నారు. అయితే సిబిఐ అధికారుల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఐఎన్ఎక్స్ మీడియా, ఈ ఐఎన్ఎక్స్ మీడియాకు ఒక న్యూస్ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఉంది. ఈ ఐఎన్ఎక్స్ మీడియాలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులకు కార్తీ చిదంబరం సహకరించారు. అంటే ఐఎన్ఎక్స్ మీడియాలో గతంలో విదేశీ పెట్టుబడులు వచ్చేందుకోసం జనరల్ గా ఏదైనా మీడియాలో కానీ లేకపోతే ఏదైనా రంగంలో కానీ విదేశీ పెట్టుబడులు రావాలంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతి అవసరం. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతిలో కేంద్ర ఆర్థిక శాఖ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అప్పట్లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడైన కార్తీ చిదంబరం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి వీళ్ళ దగ్గర దాదాపు
3-4 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని సిబిఐ ఆరోపిస్తుంది. 3-4 కోట్ల రూపాయలు తీసుకొని ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఈ ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడులు రప్పించారు. అందులో కార్తీ చిదంబరం కీలక పాత్ర పోషించారు. అందుకనే మేము ఈ సెర్చ్ చేస్తున్నట్టు సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం 14 లొకేషన్స్ లో నోయిడా, ఢిల్లీ, చెన్నై ఈ తనిఖీలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించి డీల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ కానీ దొరికితే కనుక ఈ ఇన్వెస్టిగేషన్ కు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ ఐఎన్ఎక్స్ మీడియా ఎవరిదంటే గతంలో అంటే ఈ ఐఎన్ఎక్స్ మీడియా పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ మనకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇంద్రాణి ముఖర్జీ సొంత కూతుర్నే హత్య చేసిన విషయంలో ఆమె నిందితురాలుగా ఉన్నారు. సో ఆ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీకి కార్తీ చిదంబరం సహకరించారు విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో, విదేశీ పెట్టుబడులకు అనుమతులు తీసుకురావడంలో అని సిబిఐ ఆరోపిస్తున్నది. సో రేట్స్ ఇంకా కొనసాగుతుంది. యశోద. ఓకే భరత్.